శివపార్వతుల మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పెయింట్ చేసి పెట్టారు. ఇతను వెతుకుతూ రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సుగ్రీవుడు, అంగద, జాంబవంత, హనుమంతుడు ఇక్కడ పరిచయం అవుతారు. మీకు వర్షం పడితే ఆ వాటర్ అనేది ఇక్కడ డ్రాప్స్లా వచ్చి ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి కిందకి వస్తుంది. ఈ షేప్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి ఇలా దీంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి మొత్తం కంప్లీట్గా కిందికి వస్తున్నాయి. క్రొకడైల్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎన్వికే. సో ప్రజెంట్ వచ్చేసి నేను హంపీలో అయితే ఉన్నాను. బేలం కేవ్స్ విజిట్ చేసి వచ్చాక నా జర్నీ కర్నూలు నుండి స్టార్ట్ అయింది. కర్నూలు నుండి బళ్ళారి, బళ్ళారి నుండి హోస్పేట్ నుండి హంపీకి వచ్చాను. హంపీలో రూమ్ వచ్చేసి 600 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ నేను రెంట్ తీసుకున్న సైకిల్కి 200 రూపీస్. నా జర్నీని పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేసి స్టార్ట్ చేశాను. రీజనబుల్ ప్రైస్లో టిఫిన్ మాత్రం చాలా బాగుంది. సో 2 days తెచ్చారు. యాక్చువల్లీ బాగుంది టేస్ట్ అయితే, సీరియస్గా బాగుంది. కాస్ట్ వచ్చి 60 రూపీస్, బట్ హోమ్ ఫుడ్లా ఉంది. ఇదిగో ఇదే హంపీలోని విరూపాక్ష టెంపుల్. సో గాయస్, జస్ట్ నా టెంపుల్ దగ్గరికి వచ్చాను. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మన సైకిల్ అయితే పార్క్ చేసి రైట్ సైడ్ ఫుట్వేర్ ఏవైతే చెప్పులు ఉంటాయో అవి ఇక్కడ ఇవ్వాలి ఫుట్వేర్. సో అక్కడైతే 2 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ 2 రూపీస్ ఛార్జ్ చేసి చిన్న టోకెన్ అయితే ఇస్తున్నారు. మన ముందు కనిపించే ఈ గోపురం ఆల్మోస్ట్ 50 మీటర్స్ హైట్ ఉంటుంది. హంపీలో ఉన్న ఫేమస్ టెంపుల్స్లో విరూపాక్ష టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఇక్కడ కొలువైన విరూపాక్ష స్వామి పరమేశ్వరుని ఒక రూపం. విజయనగర సామ్రాజ్యం రాకముందే ఇక్కడ విరూపాక్ష స్వామిని పూజించేవారు. ఇప్పుడే విరూపాక్ష టెంపుల్కి వచ్చి వచ్చాను. చూడండి బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. గోపురం, గాలి గోపురం అయితే ఇక్కడనే ఉంది. చాలా పెద్దగా ఉంది గాలి గోపురం. ఈ టెంపుల్ చరిత్ర 7వ శతాబ్దం నుండి ఉంది అని చెప్తుంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళే ఒక వేలా విశేషం ఉంటుంది చూడండి, అది చాలా స్పెషల్ ఉంటుంది. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక లైట్గా సర్కిల్ చూపిస్తుంది కదండి మీకు, రెయిన్బో సర్కిల్లా క్రేజీ ఉంది. చూడండి బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ చూడండి, నా సర్కిల్ సైడ్. సో దట్స్ వాట్ ద నేచర్ వెల్కమ్స్ మీ. హంపీలో ఎన్నో దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి, కానీ విరూపాక్ష దేవాలయం మాత్రం ఇప్పటికీ పూజలు అందుకుంటుంది. సో గాయస్, ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. విరూపాక్ష స్వామి శివుని రూపం అది. గాయస్, ప్రజెంట్ నేను టెంపుల్లో ఒక రూఫ్ చూశాను. సో దాని మీద వచ్చేసి కంప్లీట్గా పెయింటింగ్ ఉందన్నమాట. కంప్లీట్ కలర్ఫుల్గా, అంటే అన్ని కలర్స్, అది కూడా న్యాచురల్ కలర్స్తో కంప్లీట్గా పెయింటింగ్ ఉంది. సో ఆ పెయింటింగ్లో వచ్చేసి స్వామివారు, శివుడు, పార్వతీదేవి, శివపార్వతుల మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పెయింట్ చేసి పెట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పెయింటింగ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అది కలర్స్తో, ఆ కలర్స్ న్యాచురల్ కలర్స్ ఎలా వాడారో ఏం వాడారో తెలియదు, బట్ స్టిల్ ఆ ఏదైతే కలరింగ్ అనేది ఇప్పటికి కూడా అలానే ఉంది. దర్శనం కంప్లీట్ అయ్యాక గర్భగుడి వెనకాల ఉన్న ఓ చీకటి గదిలోనికి వెళ్ళాను. అక్కడే ఈ అద్భుతాన్ని చూశాను. అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తున్న గాలిగోపురం ఛాయ ఈ గదిలో తలకిందులుగా కనిపిస్తుంది. ఆ తర్వాత టెంపుల్కి పక్కనే ఉన్న తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళాను. ఈ నది తుంగ మరియు భద్ర అనే 2 నదుల కలయికతో ఏర్పడింది. కర్ణాటక నుండి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం వరకు పారి కృష్ణానదిలో కలుస్తుంది. గైస్, చాలాసేపటి నుండి నేను తుంగభద్ర రివర్లో అయితే కూర్చున్నాను. అంటే రివర్స్ సైడ్లో కూర్చున్నాను. అండ్ చాలామంది స్విమ్ కూడా చేస్తున్నారు. అక్కడ ఏమనిపించలేదు, బట్ వేరే రూట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్కేర్డ్ అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూస్తే ఒక లైక్ వార్నింగ్ అయితే ఇచ్చారు, ఇక్కడ క్రొకడైల్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్. ఇది వచ్చేసి హంపీ మార్కెట్. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు అమ్మేవారంట.
సో ప్రజెంట్ వచ్చేసి నేను విఠల టెంపుల్కి అయితే వెళ్తున్నాను. విఠల టెంపుల్ ఈ పార్క్లో ఉంటుందని చెప్పారు. పక్కనే సైకిల్ మళ్ళీ పార్క్ చేసేసి నేను లాక్ చేస్తాను. ఎవ్రీ టైం లాక్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఇక్కడ స్పెసిఫిక్గా పార్కింగ్కి అమౌంట్ అనేది అలాంటి ఏం తీసుకోవట్లేదు. వెహికల్ ఎక్కడైనా సరే పార్క్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఏంటంటే ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటున్నారు. సో అంత ఇప్పటివరకు అయితే ఈ రెండు టెంపుల్స్ దగ్గర అయితే మనకు సేఫ్టీ పరంగా అయితే ఏమంత రిస్క్ అనిపించలేదు. సో ముందుకు వెళ్దాము. 1.7 1.5 చూపించింది అనమాట. లైక్ టెంపుల్ వచ్చేసి మేబీ అక్కడ వరకు వాక్ చేయాలి. చూసాక అక్కడ లాస్ట్ వరకు మీకు కనిపించట్లేదు. యాక్చువల్లీ చెప్పంటే ట్రీ ఉంది కదా, ట్రీ బ్యాక్ సైడ్ వరకు మనకు అన్నీ ఏమంటారు కట్టడాలు అయితే ఉన్నాయి అక్కడ. సో గైస్ విఠల టెంపుల్కి వెళ్ళే దారిలో చిన్న తను చూసాక కేవ్ టైప్ ఉంది. కేవ్ అని కాదు కానీ చిన్న ఎంట్రీ అయితే. సో ఇక్కడ నుంచి అనుకునే అప్పుడు చెప్పాను కదా రత్నాలు అవన్నీ అమ్మే టైము. బట్ ప్రజెంట్ వచ్చేసి ఇలా చిన్న చిన్నవి అమ్ముతున్నారు. వెనక వస్తాయి కదా. సో ఇది చూడండి చాలా క్యూట్గా చేశాను. కింద కూడా పోయా 50 రూపీస్. చూడండి ఎంత క్యూట్గా ఉంది. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. నేను ఇన్కేస్ విఠల టెంపుల్ సైడ్ వస్తే కనుక మీకు అవైలబుల్గా ఉంది ఇక్కడ. మేబీ బయట కూడా ఉండొచ్చు, బట్ నేనైతే ఇక్కడ చూశాను. సో చాలా క్యూట్గా డిజైన్ చేశారు ఇది. నైస్ బ్యా. సో ఇది ఇక్కడ వస్తే కనుక మనకు ఆ టైంలో దొరికేవి అవి ఆ రత్నాలు. బట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్మేడ్ ఏవైతే ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు ఈ టైంకి మాత్రం ఇవైతే పెడుతున్నారు. కిష్కింధాకాండం అని వస్తుంది, 4వ అధ్యాయం. అది ఇక్కడ జరిగేది. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సుగ్రీవుడు, అంగద, జాంబవంత, హనుమంతుడు ఇక్కడ పరిచయం అవుతారు. సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లి తన నగల్ని కింద వేస్తుంది. అది ఇక్కడ సుగ్రీవునికి ఎదురుగా ఋష్యముఖ పర్వతం అని ఇది ఎదురుగా ఋష్యముఖ పర్వతం కింద గుహ ఉంది. సుగ్రీవుడు గుహ ఉంటాడు అక్కడ. సుగ్రీవుడు వాసస్థానం, సుగ్రీవుడు ఉంటాడు అక్కడ. ఆ రాముల వారు లక్ష్మణుడు వచ్చినప్పుడు ఆ గుహలో సుగ్రీవుడు ఆంజనేయ స్వామిని పరిచయం చేస్తాడు. ఆ నగల్ని అక్కడ పెట్టింటారు. ఆ నగల్ని రాముల వారు చూపిస్తే రాముడు కనుక్కోలేదు. లక్ష్మణుడు చూపిస్తే లక్ష్మణుడు కాలుంగురాన్ని చూసి ఇది మా వదనమ్మ అని గుర్తుపడతాడు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడూ సీతమ్మ వారి ముఖం చూసిండు, బాగా మాత్రం చూస్తూ ఉంటాడు. సుగ్రీవునికి రామునికి ఇక్కడ మాటలు జరుగుతాయి. వాలి అనేవాడు మా అన్న ఉన్నాడు, వాడి నుంచి మాకు రాజ్యం విడిపించండి, సీతను విడిపించుకొచ్చేదానికి నేను సహాయపడతాను అనే మాట పైన రాముడు వారు ఇక్కడ వాలిని సంహారం చేస్తారు. తర్వాత వానర సైన్యంతో పాటు లంకకు పోతారు. లంకకు పోయి రావణుని సంహారం చేస్తారు. సంహారం చేసి సీతతో వాపసు వస్తారు. సీతతో వాపసు వచ్చి సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రాజ్యాభిషేకం చేస్తారు. కిష్కింధ రాజ్యాభిషేకం చేస్తారు. ఆ రాజ్యాభిషేకం చేసిన ఒక జ్ఞాపకానికి సుగ్రీవుని స్థాపన అనేది లోపల సుగ్రీవుడు ఉన్నాడు. అవునా? సీతమ్మ వారికి గుర్తుగా ఆయన సుగ్రీవుడా హనుమంతుడేనా? సుగ్రీవుడు ఆయన సుగ్రీవుడా? ఓకే. సీతమ్మ వారికి రాముల వారు గుర్తుగా ఉంగరాన్ని ఇస్తారు. ఇక్కడ ఆ ఉంగరాన్ని తీసుకెళ్తాడు హనుమంతుడు. ఈ సుందరకాండం అని వస్తుంది రామాయణం. అది ఇక్కడే జరిగేది. వాపస్ వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేసిన తర్వాత కిష్కింధాకాండం, తర్వాత అయోధ్య వెళ్తారు. గైస్ ముందుకు వెళ్ళే కొద్దీ ఏవో ఒకటి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అవి మండపాలు కానివ్వండి, మనకు టెంపుల్స్ కానివ్వండి, అన్నీ ప్రజెంట్ అయితే వర్కింగ్ అంటే లైక్ పూజలు అవేం చేయట్లేదు. బట్ ఏం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మనకు మండపాలు అండ్ ఇక్కడ చూసాక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వెల్కమ్ టు ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ ఫేమస్ విఠల టెంపుల్. అండ్ ఈ టెంపుల్ని 15th and 16th centuryలో కట్టారు. ఈ టెంపుల్లో ఉండే స్టోన్ చారియట్, మండపాస్, మ్యూజికల్ పిల్లర్స్ విజయనగర ఆర్కిటెక్చర్కి ఓ గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ వచ్చేసాము. చూడండి కంప్లీట్ చాలా మంచి ఆర్కిటెక్చర్తో బాగా చేశారు. అండ్ చెప్పాను కదా రథం ఉంటుందని చెప్పాను కదా. సో ఏదైతే మన 50 రూపీస్ నోట్ ఉంటుంది కదా, దాని మీద ఏదైతే రథం ఉంటుందో
సో అదే రథం ఇక్కడ హంపీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి మ్యూజికల్ పిల్లర్స్. దిస్ ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. చూస్తున్నాను కదా అవి మ్యూజికల్ పిల్లర్స్. సో మనం టచ్ చేయడానికి అయితే మనకు అలో లేదు. ఇక్కడ చూసిన సెక్యూరిటీ అయితే ఉన్నారు. మనకు లోపలికి వెళ్ళాలన్నా మనకు ఆప్షన్ లేదు, అండ్ వాటిని ముట్టుకోవాలన్న ఆప్షన్ లేదు. మీరు ఇన్ కేస్ ఆ మ్యూజిక్ ఏదైతే ఆ పిల్లర్ ఉందో దాని మ్యూజిక్ వినాలంటే ఇలా అన్నీ క్యూఆర్ కోడ్స్ ఏదైతే పెట్టారు ఇక్కడ కానివ్వండి, మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ కానివ్వండి. సో అన్ని ఏ పిల్లర్కి ఏ సౌండ్ వస్తుంది అనేది కొన్ని పిల్లర్కి శాంపిల్స్గా కొన్ని స్కానర్స్ అయితే పెట్టారు. మీరు ఇన్ కేస్ ఆ స్కానర్ని స్కాన్ చేస్తే కనుక మీరు ఆ మ్యూజిక్ని అయితే వినొచ్చు. బట్ మనం కొంచెం ఒక చిన్న హ్యాక్ అయితే దొరికింది మనకు మ్యూజిక్ కావాలి, ఇన్ ద సేమ్ వే మనం మాట్లాడడం కావాలి, మనకు రికార్డింగ్ కూడా కావాలి. సో మన వీడియోలో ఆ మ్యూజిక్ కూడా రికార్డ్ అయ్యేలా చేసాము. గాయస్ హంపీలో ఎంత చూసినా అంత తక్కువే. ఎందుకంటే ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ ప్రతిదీ చాలా యూనిక్ అనమాట. ఏంటంటే ఏదో నార్మల్గా కట్టింది కాదు, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. మీరు ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఉంది కదా ఈ చిన్న స్కల్ప్చర్, ఈ చిన్న ఏదైతే పార్ట్ ఉందో దాంట్లో 7 డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇంకా చూస్తే ఇలా చూసినా ఒక డిఫరెంట్గా, లేదంటే ఇలా చూస్తే ఒక డిఫరెంట్గా షేప్స్లో 7 in 1 అంటారు. అండ్ అది మాత్రమే కాదు, మీరు ఇక్కడ చూస్తే కనుక మీకు వర్షం పడితే ఆ వాటర్ అనేది ఇక్కడ డ్రాప్స్లా వచ్చి ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి కిందికి వస్తుంది. ఈ షేప్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి ఇలా ఇంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి మొత్తం కంప్లీట్గా కిందికి వస్తున్నాయి. ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ థింగ్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకటే ఫ్రేమ్లో 2 డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ చూస్తే ఇలా కవర్ చేసే అది ఎలిఫెంట్, ఓకేనా, ఎలిఫెంట్. అండ్ ఇన్ కేస్ మీరు కవర్ చేస్తే ఇలా కవర్ చేస్తే అది ఒక ఆవులా ఉంటుంది. సో డిఫరెంట్ యానిమల్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఈ ఏదైతే బిట్టల్ టెంపుల్. మీరు ఇన్ కేస్ హంపీ వస్తే మాత్రం బిట్టల్ టెంపుల్ అసలు మిస్ అవ్వను. సో గైస్ జస్ట్ గాట్ ద ఇన్ఫర్మేషన్. మనకు ఏదైతే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో అవి ఇక్కడ లైక్ మనము వాయించవచ్చంట. సో ఇక్కడ ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. వాటిని మాత్రం మీరు జస్ట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. లెట్స్ సీ ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ చూసినా కూడా ఇలా పెద్ద పెద్ద మండపాల్లో ఉన్నాయి. కాదు ఇది కూడా కాదు. సో ఇక్కడ ఉండొచ్చు. నో 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 ఇక్కడైతే లేవు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, మీరు వాయించవచ్చు అని చెప్పేసి. సో చూద్దాం, వెతుకుదాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇవి ఎప్పుడైతే మీకు ఇవి కొంచెం డార్క్గా అనిపిస్తాయో అవి ఆల్రెడీ వాయించారన్నట్లే అనుకోవాలి. అంటే అందరూ వచ్చి ట్రై చేశారేమో. కొంచెం డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది, బట్ అది కరెక్ట్గా అది నాకు తెలియదు. ఇది కాదు. కొంచెం డిఫరెంట్గా ఉంటే ఉంది, బట్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. ఆ సాటిస్ఫాక్షన్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఆ ఏదైతే టోన్ ఉందో ప్రాపర్గా లేదు, దొరకట్లేదు. ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ 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 అక్కడ మెయిన్ ఏదైతే టెంపుల్ ఉందో విఠల టెంపుల్, అక్కడ అయితే ముట్టనివ్వట్లేదు.
ఇక్కడ ట్రై చేద్దామంటే అందరూ ట్రై చేశారేమో, బట్ అలా అనిపించట్లేదు. ఇది చూడండి, ఇది చూసాక జాయింట్ ఉంది కంప్లీట్గా రెండు పక్కన. ఐఎమ్ నాట్ షూర్. ఇన్ కేస్ మీకు తెలిసే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను వచ్చిన ప్లేస్ కరెక్ట్గా కాదు, పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. మళ్ళీ ఒకసారి అడుగుతాను సెక్యూరిటీ పర్సన్ని. హోప్ వాళ్ళు మళ్ళీ ప్రాపర్గా గైడ్ చేస్తారనుకుంటాం. మనము చూసిన పిల్లర్స్ వచ్చేసి అవే చెప్పాను కదా, కొంచెం స్లైట్ సౌండ్ అయితే ఉంది కానీ ప్రాపర్గా ఎగ్జాక్ట్ ఆ సౌండ్ అయితే రావట్లేదు. వాళ్ళు అదే చెప్తున్నారు, ఇవి అంత ప్రాపర్ అంత యాక్యురేట్గా లేవు. బట్ దాంతో ఆ పిల్లర్స్ ఏవైతే మెయిన్ పిల్లర్స్ ఉన్నాయో అవి క్వైట్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇంకా చూస్తే కనుక కొంచెం లైక్ ఏదైతే ఒక పైప్లా ఉంటుంది కదా, అసలు ఇన్సైడ్ కొంచెం ఎంటీ స్పేస్ ఉంటే సౌండ్ ఎలా ఉంటుందో ఆ సౌండ్ అయితే ఈ స్పాట్లో వస్తుంది. బట్ ఇక్కడైతే కంప్లీట్ స్టోనే ఉంది అనుకుంటా, నార్మల్ స్టోన్. సో ఇలా కొంచెం డిఫరెంట్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది అంతే, అంతకుమించి ఎక్కువ అయితే ఏం లేదు. కొట్టి నా చైన్ వస్తుంది అయ్యా. చలో వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. నేనైతే అక్కడ లాస్ట్లో మన ఏదైతే చారియట్, స్టోన్ చారియట్ ఉంది కదా, అక్కడ ఫోటో దిగాలి, ఇంకొన్ని వీడియోస్ అక్కడ తీసుకోవాలని అయితే చూస్తున్నాను. బట్ అందరూ వస్తున్నారు, అందరూ దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నాకు కొంచెం ఫ్రీ స్పేస్ వస్తే అరే దిగుదాంలా అనేసి అయితే అనుకుంటున్నాను. బట్ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు ఎవరు. చెప్పాలంటే చాలామంది తక్కువ ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. బట్ స్టిల్ నాకు ఆ ఛాన్స్ అయితే రావట్లేదు. అండ్ ఫైనలీ సన్సెట్ వ్యూ కోసం హేమకుట హిల్కి వచ్చేసాను. ఇది విరూపాక్ష టెంపుల్కి పక్కనే ఉంటుంది. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా మంచి వీడియోలతో త్వరలోనే మీ ముందుంటాం. సైనింగ్ ఆఫ్ విజయ్ నాకోటి.